రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో పనులు వేగవంతం అందుకున్నాయి. అయితే ఎన్జీఆర్ఐ మరో 4 డేంజర్ జోన్లు ఉన్నాయని హెచ్చరించింది. నాలాల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయా, లేకపోతే కేవలం కాగితాలకే పరిమితమా? బిల్లులు అయితే పాస్ అయిపోతున్నాయి. అంటే సిటీలో వరదలకు ఇదే కారణమా? 100 ఏళ్ల చరిత్రకు వర్షం దెబ్బ. సిటీ కాలేజీలో కారిడార్ కూలిపోయింది. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ పనుల్లో ఒక అడుగు ముందుకు పడిగింది. గతంలో 8 మంది ప్రాణాలు బలిగొన్న ఈ టన్నెల్లో చాలా పద్ధతిగా బ్లాస్టింగ్ చేసి కొద్దిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే షీర్ జోన్ అంటే ఏంటి? ఒక 15 మీటర్ల పరిధిలో షీర్ జోన్ అంటే అక్కడంతా లోపల, భూమి లోపల ఆ రాళ్ళన్నీ చాలా బలహీనంగా ఉండి నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు జరిగింది, ఒక ముందడుగు పడింది. ఆ డేంజర్ జోన్ని దాటేసి ముందుకెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ పాయింట్ దగ్గర నుంచి ముందుకు ఇంకా వెనక్కి వెళ్ళిపోయి 100 మీటర్ల వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి బైపాస్ టన్నెల్ ఒకటి చేస్తూ ముందుకు వచ్చారు వీళ్ళు. అంటే గతంలో ఉన్న పద్ధతిని పక్కన పెట్టేసి, గతంలో టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. అక్కడ బ్లాస్ట్ చేసి అక్కడ కొద్దిగా తీసుకుంటూ ఏ ప్రాంతంలో అయితే చేశారో అక్కడ బ్లాస్ట్ చేశారో అక్కడ ఇమీడియట్ అంటే స్టీల్ పైప్లను లోపలికి జొప్పించి, తర్వాత ఈ టన్నల్ పైకప్పు, తర్వాత పక్క గోడల్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళారు. అలా ఈ 15 మీటర్ల తవ్వడానికి దాదాపుగా 4 రోజులు పట్టింది. ఆ డేంజర్ జోన్ ఏదైతే ఉందో షీర్ జోన్ని దాటేసి ఇంకా పనులు ముందుకెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ బైపాస్ టన్నెల్లో టోటల్గా 141 మీటర్ల పని జరిగింది. ఇంకా 245 మీటర్లు కనుక పని జరిగితే అవుట్లెట్ వైపుకు టోటల్గా చేరుకుంటారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ టన్నల్ నిర్మాణం జరుగుతుందో ఇది సుమారుగా 43 కిలోమీటర్లు ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 20 కిలోమీటర్ల మేర సుమారుగా పని పూర్తయింది. ఇంకా 23 కిలోమీటర్లు తవ్వకాలు జరగాల్సి ఉంది. అయితే ఎక్కడికక్కడ భూమిలో సెన్సార్లను ఉపయోగిస్తూ ఎక్కడ మళ్ళీ గతంలో జరిగిన లాంటి ప్రమాదాలు జరగకుండా ఆచితూచి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఎన్జీఆర్ఐ సహకారంతో ముందుకు కదులుతున్నారు. అయితే 3 షిఫ్ట్లలో 400 మంది పనిచేస్తున్నారు. ఇన్లెట్ వైపు, అవుట్లెట్ వైపు 2 పక్కల నుంచి కూడా పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇది షీర్ జోన్. ఇలాంటి జోన్స్ ఇంకా డేంజర్ జోన్లు 4 ఉన్నాయని ఎన్జీఆర్ఐ గుర్తించింది. అంటే పెద్ద గండం గడిచింది. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం అంటే పైన ఏమో నల్లవాగు ప్రవహిస్తుంది, దానికి సంబంధించి మొత్తం తేమ అలాంటి అంటే రాళ్ళు గుల్లగా ఉండటం, భూమి వీక్గా ఉండటం, కుప్పకూలటంతోనే అంత పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. మృతుల దేహాలు కూడా చాలా వరకు కనిపించలేదు. అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కావద్దు అన్నట్టు చాలా సెన్సార్లను ఉపయోగిస్తూ కొద్దిగా చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అంటే ఇప్పుడు డేంజర్ జోన్ దాటిపోయామని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ ఎన్జీఆర్ఐ ఏం చెప్పింది? 4 చోట్ల అంటే 15 కిలోమీటర్ల దగ్గర ఒకటి, 17 కిలోమీటర్ల దగ్గర మరొకటి, అలాగే ఇప్పుడు 19, 20 కిలోమీటర్ల మధ్యలో చాలా అంటే తేమ ఎక్కువగా ఉంది, భూమి చాలా లూజ్ సాయిల్ ఉంది అని ఎన్జీఆర్ఐ హెచ్చరించిన నేపథ్యంలో ఈ గండం అంటే భవిష్యత్తులో ఎదుర్కొనే అంటే గతంలో జరిగిన అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఒక ధైర్యంతో వెళ్తున్నారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల 350 మీటర్ల వరకు తవ్వకాలు జరపాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత జనవరి నుంచి ప్రతి నెల 400 మీటర్లు తవ్వకాలు పూర్తి చేసి 2028 మే వరకు ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా చేసి ప్రారంభించాలన్న లక్ష్యంతో 3 షిఫ్ట్లలో 400 మంది పనిచేస్తున్నారు. నాలాల్లో పూడిక పనులు తీయడానికి ప్రతి ఏడాది అంటే పూడిక తీస్తే వాటర్ వర్షం పడినప్పుడు ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది, వాటర్ ముంచెత్తదు, ఇళ్ళు మునిగిపోవు హైదరాబాద్లో. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రతి ఏడాది జిహెచ్ఎంసి 50 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయిస్తుంది.
పూడిగా తీసామంటున్నారు. అంటే నిజంగానే పూడిగా తీస్తున్నారా, పేపర్లో తీస్తున్నారా? అది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఒకవేళ పూడిగా తీస్తే ఎందుకు నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయనేది పెద్ద ప్రశ్న. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏమని? అసలు పూడిగతీత పనులు ఎక్కడా జరగలేదు, అసలు రోడ్డుపై నడవని వాహనాలు, బైకులు, ఆటోలు, కార్లలో కూడా ఈ పూడిగా తీశారు అన్నట్టు రాసిన ప్రూఫ్తో సహా ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అంటే 50 కోట్ల రూపాయలు అధికారులు, ఇంజనీర్లు, ఇప్పుడు పూడిగా తీసే పనులన్నీ ఒక బాధ్యత ఇంజనీర్లకు ఇచ్చారు. ఆ పని నిజంగా జరిగిందా లేదా అది పర్యవేక్షించాల్సింది అక్కడ ఉన్న ఇంజనీర్లు. అంటే ఎక్కడ పూడిగా తీశారు, ఎంత పూడిగా తీశారు, ఎన్ని వాహనాల్లో వీటిని తరలించారు, ఎక్కడ డంప్ చేశారు, ఇదంతా రికార్డ్ చేయాల్సి ఉంది. కానీ ఆ రికార్డులో అంతా గోల్మాల్. అసలు రోడ్లపై తిరగని వాహనాలు, పాత కాలం నాటి వాహనాలు, అలాంటి నంబర్లు వేసి చేశారు. అంటే ఆ పూడిగతీత పనులు జరగలేదు అనేది ఆరోపణలు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఏం తేలుతుంది అంటే కాంట్రాక్టర్లు చెప్పిన ఇదంతా చేశామని చెప్తే పర్యవేక్షించాల్సిన అధికారులు ఎందుకు పర్యవేక్షించలేదు, ఇందులో వాళ్ళ భాగస్వామ్యం ఏ మేరకు ఉంది అనే అంశాలని కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుని చర్చిస్తుంది. అంటే మూరి నాలా నుంచి బాలాపూర్ నాలా వరకు, ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ వరకు దాదాపుగా 900 కిలోమీటర్ల మేర డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి. ఇందులో 400 కిలోమీటర్లు భారీ కాలువలు ఉన్నాయి. తర్వాత ఇంకా 300 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్లు ఉన్నాయి డ్రైనేజ్కు సంబంధించి. ఇందులో పూడిగా రోడ్ల మీద నుంచి ఉండటం మనం చూసాం. కుకట్పల్లిలో ఇటీవల ఒక వ్యక్తి, ఒక వృద్ధుడు ఆ నాలాలో కొట్టుకుపోయితే ఏ లెవెల్లో పూడిగా, అసలు ఆయన డెడ్ బాడీ ఇంతవరకు దొరకలేదు. అంటే సిల్ట్ ఆ లెవెల్లో కూరుకుపోయి ఉంది. ఎప్పటికా దాంతో ఏమవుతుంది, కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్లో ముంపుకు వస్తున్నాయి, ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడాల్సిన దుస్థితి. ఇప్పుడు ప్రజలు ఇక్కడ స్థానికంగా ట్యాక్స్లు కడుతున్నారు, సరైన సదుపాయాలు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం లేదు? జిహెచ్ఎంసీ అంటుంది మేము ప్రతి ఏడాది 50 కోట్ల రూపాయల వరకు ఈ పూడిగతీత పనులకి కేటాయిస్తున్నామంటున్నారు. అంటే తీయడం లేదు కదా, తీస్తే ఈ సమస్య రాదు. అయితే ఇప్పుడు విజిలెన్స్ ఎప్పటి వరకు ఈ నివేదిక ఇస్తుంది. అయితే గతంలో కూడా సేమ్ ఇటువంటి కేసు 14 ఏళ్ల క్రితం 40 కోట్లకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో 10 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు కూడా బుక్ అయ్యాయి. అయినా మారలా, వ్యవస్థ మారలా. అంటే ఇక్కడ వ్యవస్థాగత లోపం ఉందా, లేకపోతే పర్యవేక్షణ లోపమా, లేకపోతే కాంట్రాక్టర్లమే కంట్రోల్ లేకుండా పోయిందా అనే అంశాలు స్థానికంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. 100 ఏళ్ల చరిత్రకు వర్షం దెబ్బ. ఫలితం ఈ సిటీ కాలేజ్కు సంబంధించిన కారిడార్ కుప్పకూలిపోయింది. అంటే గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. దాని ఎఫెక్ట్ ఈ చారిత్రక కాలేజ్ పైన పడింది. అంటే కొద్దిపాటి వర్షానికే పైకప్పు లీక్ అవుతుంది. సైన్స్ మ్యూజియంలో నీళ్లు ధారగా పడుతున్నాయి. అలాగే ఫిజిక్స్ ల్యాబ్ని అయితే పెచ్చులుడిపోతున్నాయని టోటల్గా బంద్ చేశారు. ఇప్పుడు ఆ కాలేజీలో అంటే ఏదైతే ఈ కారిడార్ కూలిపోయిన సమయంలో పిల్లలు, విద్యార్థులు లేకపోవడంతో పెద్ద గండం గడిచింది. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటున్నానంటే సిటీ కాలేజీలో 6,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. చాలా చారిత్రక కాలేజ్, 100 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ప్రముఖులు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది. ఇప్పుడు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ అక్కడ ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంటే. అయితే ఆయనకు కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ చెప్తున్నారు, గత వారం రోజుల క్రితం కూడా మేము ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాము, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫిర్యాదు చేశాము, అలాగే ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేశామని. అంటే ఏదైతే ఈ కారిడార్ కూలిపోయిన వెంటనే అతను వచ్చారు, ఎవరు స్థానిక ఎమ్మెల్యే వచ్చి చూసి ఆయన కూడా మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేయాలి, ఈ వారసత్వాన్ని కాపాడాలి, ఇంకా పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే 6,000 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. సైన్స్కు సంబంధించిన ల్యాబ్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. కొద్దిపాటి అంటే మొత్తం బిల్డింగ్ అంతా కారిపోతుంది, శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ దీనిపై
మరమ్మతులు చేయడం లేదు. అంటే కేవలం మనం మరమ్మతులు దాన్ని మెయింటెనెన్స్ చేసి దీన్ని ఇంకా చాలా వరకు కాపాడుకోవచ్చు. కానీ ఎందుకు మరమ్మతు చేయడం లేదు అని అంటే ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్, అలాగే చరిత్రకారులు అందరూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తగిన బడ్జెట్ కేటాయించకపోవడమా, లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటానికి కూడా ఈ అద్దం పడుతుంది. అంటే చాలా రోజులుగా అక్కడ ల్యాబ్లు మూసేశారు. ఇప్పుడైతే పరిస్థితి దారుణంగా ఉంది. వారం రోజుల పాటు అసలు ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశమే లేదని కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రధాన సమస్య భద్రత. అంటే ఏ టైంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు కారిడార్ చాలా పెద్ద కారిడార్ కూలిపోయి ఆ రాళ్ల దెబ్బలు పెద్ద ప్రమాదం తప్పించుకున్నారు పిల్లలైతే. అయితే భవిష్యత్తులో ఇంకెలాంటి ప్రమాదాలు జరుగుతాయి అన్న భయం అయితే అక్కడ ఉన్న స్టాఫ్కి, విద్యార్థులకి స్పష్టంగా ఉంది. 1865వ సంవత్సరంలో ఇక్కడ 6వ నిజాం సిటీ స్కూల్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 7వ నిజాం కాలంలో దాన్ని హై స్కూల్ స్థాయికి అప్గ్రేడ్ చేయడంతో పాటు మళ్ళా 1929లో దాన్ని సిటీ కాలేజ్గా మార్చారు. అంటే సమాజంలో హైదరాబాద్ సిటీలో ఉన్న చాలా నవాబుల పిల్లలు, ధనవంతుల పిల్లలు అందరూ ఇక్కడ చదివేవాళ్ళు. చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకునేవాళ్ళు ఈ కాలేజీలో చదవడం అనేది. ఇప్పటికి కూడా చాలామంది ఈ సిటీ కాలేజీలో చదవడాన్ని ఒక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే అక్కడ అడ్మిషన్లు 6,000 వరకు అడ్మిషన్లు, డిగ్రీ కాలేజు. అయితే ఇప్పుడు ఈ సమస్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు పెద్ద సవాల్గా మారింది. అంటే ఈ వారసత్వ కట్టడం ఇది, మరోపక్క విద్యార్థుల భద్రత. ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది చర్చనీయాంశమైంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.